భాగము మన బైబిల్లో చూసినట్లయితే, కీర్తనలో మనం చూసినట్లయితే ఇక్కడ చక్కటి మాట రాయబడి ఉన్నది. యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువాని ప్రయాస వ్యర్థము. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువాని ప్రయాస వ్యర్థము. ఆ పట్టణం యొక్క పట్టణంలో కాపాడని ఎడల కావలి కాయవారు మేలుకొని ఉన్నా అది వ్యర్థమే. ఈ యొక్క వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే చాలా చక్కగా సూటిగా మాట్లాడుతూ ఉన్నది. ఈ సందర్భంలో మనం చూసినట్లయితే ఈ భౌతికమైనటువంటి యొక్క జీవితంలో మరి మనందరికీ కూడా ఒక గృహాన్ని మనం ఏర్పాటు చేసుకుంటాం, మనందరికీ తెలుసు. ఈ గృహం యొక్క ఏర్పాటులో ఎవరు కట్టాలండి గృహాన్ని? మనకి టాపీ మేస్త్రులు ఉండాలి, డబ్బులు ఉండాలి, ఇల్లు కట్టుకోవటానికి స్థలం ఉండాలి, ఇవన్నీ ఉండాలి. ఎస్, ఇవన్నీ ఉండి కూడా దేవుడు లేకుండా, దేవుని యొక్క ప్రణాళిక లేకుండా, దేవుని యొక్క వాగ్దానం లేకుండా, నీ సొంత ప్రయత్నముతో నువ్వు ఎంత అద్భుతంగా, ఎంత ఆర్కిటెక్చర్తో నువ్వు గృహాన్ని కట్టుకోవాలని నువ్వు తలపెట్టినా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందంటే యెహోవా కట్టించని ఎడల దాని యొక్క ప్రయాస, కట్టువాని యొక్క ప్రయాస వ్యర్థము. నో యూస్. ఆ గృహము కట్టబడటానికి అవకాశములు లేవు. మనము ఇక్కడ ఈ వాక్య భాగాన్ని చూస్తే ఇట్ హ్యాస్ ఎ టూ ఫోల్డ్. దేవుని యొక్క వాక్యం అంట రెండంచుల ఖడ్గం లాంటిదంట. ఎందుకు రెండంచుల ఖడ్గం అంటే, మనిషి యొక్క జీవితము దేవుడు సృష్టిలో ఏది చేసినా ఇట్ హ్యాస్ ఎ టూ థింగ్స్. అన్నిటిలో కూడా రెండు అనేది మనం కనపడుతూ ఉంటుంది. అదే రీతిగా మనిషి యొక్క జీవితములో భౌతికమైనటువంటి కోణము, ఆత్మీయమైనటువంటి కోణాన్ని మనం చూస్తూ ఉన్నాం. మనిషి యొక్క జీవితంలో దేవుడు భౌతికమైన శరీరాన్ని దేవుడు ఏ విధంగా పెట్టాడో అదే రీతిగా దేవుడు తన యొక్క హృదయాంతరంగంలో మనకి జీవితంలో దేవుని యొక్క ఆత్మను కూడా మనలో పెట్టాడు. సో మనిషి యొక్క జీవితంలో రెండు కూడా కలిసి నడవవలసినవిగా ఉన్నాయి. కాబట్టి రెండంచుల కట్టు, ఈ భౌతికమైన దేహంతో పాటు ఈ భౌతికమైన దేహము యొక్క నిర్మాణములో, ఈ యొక్క సిద్ధపాటులో దేవుని యొక్క యెహోవా యొక్క హస్తము ఎంత అవసరమో, ఆయన కట్టించవలసినటువంటి ప్రాధాన్యత ఎంతైతే ఉందో, అదే సమయంలో ఈ హృదయమైనటువంటి దానిని కూడా కట్టించబడటానికి దేవుడు కావాలి. మనిషి ఏమనుకుంటున్నాడంటే, నాకు టెక్నాలజీ ఉంది, నాకు ఉద్యోగం ఉన్నది, నాకు చదువు ఉన్నది, నాకు అందం ఉంది, నాకు ఆ వనరులు ఉన్నాయి, కాబట్టి ఇది ఉంటే నాకు సరిపోతుంది. నో, కావాలి వాళ్ళు రాత్రంతా మేలుకొని ఉన్నా, కాపలాకి ఎవరు కావాలి వాళ్ళు కావాలి, నిద్రపోకుండా మెలుకోకుండా. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ఇట్స్ నాట్ గుడ్ ఎనఫ్, అది సరిపోదు. ఇక్కడ పౌలు శీలలైన వారు చెరసాలలో ఉన్నారు, అక్కడ ఎవరు లేరా? అన్ని లాక్ చేసి లేవా? అన్నీ ఉన్నాయి. ఏం కాపాడగలిగారు? చెరసాల పునాదులు కదిలించబడ్డాయి, తలుపులన్నీ తెరుచుకుపోయినాయి. కానీ ఎంతమంది తప్పించుకుని పారిపోయారండి? ఎవరు తప్పించుకుని పారిపోలేదు. దేవుని యొక్క సన్నిధి ఉన్నప్పుడు, దేవుని యొక్క ఆత్మ ఉన్నప్పుడు, ఇట్ డజంట్ లీడ్ ఇన్ ఎ రాంగ్ వే. పునాదులు కదిలించబడ్డాయి. ఏ పునాదులు కదిలించబడ్డాయి? ఏ బంధకాలు ఊడి పడిపోయినాయి? పారిపోవటానిక? తప్పించుకుంటానిక? నో. దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక, ఇట్స్ నాట్ ఇన్ ఎ రాంగ్ వే. ఎవరు అక్కడ ఉన్నటువంటి జైలర్ తాను చంపుకోవటానికి సిద్ధపడిపోయిన సమయంలో పౌలు శీలలు అంటున్నారు, కంగారు పడొద్దు, అందరూ ఇక్కడే ఉన్నారు,
నోబడీ ఎస్కేప్, ఎవరు కూడా పారిపోలేదు, తప్పించుకోలేదు. నువ్వు దానికి భయపడవలసిన పని లేదు. ఈ రోజు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది, యేసు ప్రభు ఈ లోకంలో జన్మించింది మన ఈ యొక్క హృదయమైనటువంటి గృహాన్ని కట్టడానికి. ఆ గృహములో ఈ యొక్క భౌతికమైనటువంటి యొక్క స్టార్ లో ఉన్నటువంటి వెలుగులు కాదు, కానీ ఆ యొక్క జీవితమైనటువంటి హృదయమైనటువంటి యొక్క జీవితాన్ని వెలిగించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎప్పుడైతే ఈ హృదయము వెలిగించబడిందో, ఎప్పుడైతే ఈ హృదయము కట్టబడిందో, ఎప్పుడైతే ఈ హృదయము సిద్ధమైనదిగా ఉన్నదో, ఆటోమేటిక్ గా మనిషి యొక్క జీవితము అన్ని కోణములలో అది కట్టబడినదిగా ఉంటుంది. వి కెన్ నాట్ క్రైస్ట్, దేవుడు లేకుండా, దేవుని యొక్క వెలుగు లేకుండా, దేవుని యొక్క ప్రణాళిక లేకుండా, దేవుని యొక్క హస్తం లేకుండా మనిషి యొక్క జీవితాలు కట్టబడలేవు, హృదయాలు కట్టబడలేవు, జీవితాలు మార్చబడలేవు, జీవితాలు కుటుంబాలు ఆశీర్వదించబడలేవు. కాబట్టి ఈ యొక్క జీవితాలు, ఈ గృహాలు కట్టబడాలి అంటే, ఆశీర్వదించబడాలి అంటే, ఆ కుటుంబాలు సమాధానంతో ఉండాలి అంటే దేవుడు ఈ హృదయాలలో జన్మించాలి. కాబట్టి ఈ యొక్క క్రిస్మస్ మాసంలో కట్టబడినటువంటి గృహము మరి దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క కృపతో ఈ యొక్క గృహాన్ని ప్రారంభించటం, మరి దాన్ని ముగించుకుంటాం, మరి ఈ రోజు దాన్ని ప్రారంభించబడటం, దాన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటాక మనందరూ కూడా కూడుకునే ఉన్నాం. ఇట్స్ నాట్ జస్ట్ ఏ స్ట్రక్చర్. ఈ భౌతికమైనటువంటి ఈ స్ట్రక్చర్ ఒకటే కాదు, దీనితో పాటు ఈ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవితము కూడా కట్టబడినటువంటి గృహముగా, మరి ఈ సహవాసం ద్వారా, ఈ యొక్క వాగ్దానము ద్వారా, మన పితలకు దేవుడిచ్చిన వాగ్దానం ద్వారా ఇక్కడ అనేకమైనటువంటి జీవితాలు కట్టబడ్డాయి. ఎప్పుడైతే ఈ జీవితాలు కట్టబడ్డాయో, అయ్యగారికి ఎక్కడికి వెళ్ళినా, ఎవరికి ప్రార్థన చేసినా, ఎక్కడ అడుగు పెట్టినా అద్భుత కార్యాలు జరిగిస్తూ ఉన్నారు, స్వస్థతలు జరుగుతూ ఉన్నాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ వ్యక్తుల యొక్క అనారోగ్యము పోతుంది, అనేక అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. దైవజనులు ప్రార్థన చేశారు, ఇవన్నీ నాకు కాదు, హృదయాలు కట్టేటువంటి, ఆత్మలు రక్షించేటువంటి అది కావాలని దేవుణ్ణి అడిగినప్పుడు చూస్ ద రైట్ థింగ్. సొలొమోను మహారాజుకు దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ జ్ఞానం అనేది ఉంటే ఏదైనా మనం పొందుకోవచ్చు. కాబట్టి ఆ రీతిగా మనము ఈ భౌతికమైన వాటితో మనము దేవుని ఆరాధించే వారము కాకుండా, దేవుని ఆత్మతోను సత్యముతోను మనం ఆయనను. కాబట్టి ఈ యొక్క క్రిస్మస్ మాసంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ యొక్క క్యారల్ సర్వీస్ మనందరం ఆనందిస్తున్నాం, వెరీ గుడ్. మనందరం సంతోషిస్తున్నాం, వెరీ గుడ్. మనందరం గంతులేస్తున్నాం, వెరీ గుడ్. ఎందుకంటే క్రీస్తు ఈ లోకంలో జన్మించాడు. ఈ లోకంలో క్రీస్తు జన్మించడానికి ఇవన్నీ మనం చేయవలసిన అవసరత లేదు. ఈ యేసు ప్రభు ఈ లోకంలో జన్మించటం అది మనకు ఆనందము కాదు, అది మనకు సమాధానం కాదు, అది మనకు నిరీక్షణ కాదు. ఆయన మన హృదయాల్లో జన్మిస్తే నువ్వు ఆర్టిఫిషియల్ ఆనందం మనలోకి రాదు. ఇట్స్ ఆటోమేటిక్ గా ఆ సంతోషం అనేది అది నా గిన్నె నిండి ఇట్స్ ఓవర్ఫ్లో, అది గిన్నె నిండి పొర్లే విధంగా ఉంటుంది. కాబట్టి క్రీస్తు మన హృదయంలో జన్మించటం, ఈ యొక్క గృహంలో జన్మించటం, మరి యొక్క కుటుంబంలో ప్రభువు జన్మించటం, మరి ఈ యొక్క కుటుంబాన్ని మరి పతల కాలం నుంచి దేవుడు మరి ఈ యొక్క సహవాసంతో అంటకట్టబడినటువంటి విధానం, మరి సహవాసంలో ఈ యొక్క వెళ్తున్నటువంటి విధానం మనం చూసినప్పుడు మరి ఈ కుటుంబం మరి అనేక రీతులుగా ఆశీర్వదించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి దేవుడు ఆ కుటుంబంలో వారి యొక్క జీవితాలు వెలిగించాలని, మరి ఆ గృహంలో దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ఆశీర్వాదం ఉండాలని ఆశిస్తూ ప్రార్థిస్తూ, మరి దేవుడే ఈ గృహాన్ని కట్టినాడని, భౌతికమైన గృహాన్ని, అదే సమయంలో ఆత్మీయమైనటువంటి గృహాన్ని మరి దేవుడు కట్టడానికి కృప చూపించినాడు. కాబట్టి ఈ సమయంలో ప్రార్థనతో ఈ గృహాన్ని మనం ప్రారంభించుకుందాం. దయచేసి అందరూ తలలో వచ్చినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమియు మిత్రి కనికగల తండ్రి దేవా, ఈ యొక్క సాయంకాల సమయం ముందు ఈ యొక్క కేరళ సర్వీస్ లో భాగంగా ఈ గృహాన్ని దర్శించడానికి
ఈ గృహాన్ని కట్టించబడటానికి మీరు ఈ గృహాన్ని కట్టించారని మేము నమ్ముతూ ఉన్నాము నాయన. అదే సమయంలో భౌతికమైనటువంటి ఈ గృహంతో పాటు ఆత్మీయమైనటువంటి గృహము సంపూర్ణంగా కట్టబడినట్లుగా, వెలిగించబడినట్లుగా మీ యొక్క ఆత్మ వారి జీవితాలలో, వారి యొక్క గృహాలలో వెలిగించబడేదిగా, అనేక మందికి వారి జీవితము ద్వారా, అనేక మంది జీవితాలకు, అనేక మంది ఇరుగు పొరుగు వారికి వారి మాటలతో, వారి యొక్క ప్రేమతో, వారి యొక్క జీవితముతో అనేక మందికి మిమ్మలను చూపించేవారుగా, మీ వెలుగును చూపించేవారుగా, అనేక మందికి ఒక మార్గముగా ఈ యొక్క బిడ్డలు ఉండటానికి, కుటుంబం ఉండటానికి మీరుగా సహాయం చేయండి. మీరుగా ఈ యొక్క కుటుంబాన్ని మీరుగా జ్ఞాపకం చేసుకోనండి. మీ చిత్తములో, మీ వాగ్దానములో, మీ ప్రణాళికలో దేవా ఈ బిడ్డలను మీరుగా జ్ఞాపకం చేసుకొని అంతము వరకు మీ కొరకు సాక్షులుగా మీరుగా నిలబెట్టుకొని ఈ గృహము మీ కొరకు ప్రతిష్ఠించబడినటువంటి గృహముగా, మీ కొరకు ఉపయోగించబడినటువంటి గృహముగా, మీ కొరకు ఉపయోగపడేటువంటి గృహముగా ఉండటానికి సహాయం చేయమని దేవా, అనేకమైన ఆత్మలు మీ తట్టు తెంపబడటానికి, ఈ బిడ్డలకి జీవితాలు ఉండటానికి సహాయం చేయమని మీ దీవెనలతో, మీ ఆశీర్వాదములతో, మీరు మాకు ఇచ్చిన వాగ్దానం యొక్క నెరవేర్పుతో ఈ కుటుంబాన్ని మీరుగా నిలబెట్టుకొని బలపరిచి, స్థిరపరిచి దేవా మీ నామము మహిమపరచబడినట్లుగా సహాయము చేయమని యేసయ్య నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. డోర్ తీస్తే లోపలికి వెళ్తాను. డోర్ తీస్తే లోపలికి సైన్యమునకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, చూడగలిగే చూడగలిగే మమ్మునాడి పెంచుమా, ఆది ఆమోసలపై ఆత్మవర్షం కుమ్మరించే, ఆది ఆమోసలపై ఆత్మవర్షం కుమ్మరించే, ఆత్మపై కుమ్మరించే మమ్మునాడి పెంచుమా, ఆత్మపై కుమ్మరించే మమ్మునాడి ఇశ్రాయేలు సైన్యమునకు నడచిన దైవమా, చాలా సమయం ఎదురు చూస్తున్నాను. ఎంతో ఘనంగా మరి క్యారమ్స్ లో భాగంగా అనేకులను ప్రభా మీ దాసులు ప్రభా మా గృహానికి రావడానికి సహాయం చేశారు. మీకు వందనాలు. ఇవన్నీ సంతోషాన్ని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. ఆయన మీరు మీ దాసుని బలపరిచి మంచి వర్తమానం ఆకర్షించారని మీకు వందనాలు. మీ దాసుని హస్తములతో గృహాన్ని ప్రారంభించారు. మీకు వందనాలు ప్రభా. రాత్రి మేరకు మీ నామానికి మహిమకర్మగా ఈ గదిని కూడా మీరు ప్రారంభిస్తూ ఉండడానికి మాతో ఉంచమని దేవుళ్ళు బలపడుతున్నాను. ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు
తోడనుండి మమ్మునాడి తోడనుండి మమ్మునాడి అంటే రండి. మీరు మాట్లాడండి. గృహానికి వచ్చిన ఆశీర్వాదం ఏ రోజు మరుగయందు నీరు ప్రేమ క్రీస్తు ద్వారా బయలుపరచి మరుగయందు నీరు ప్రేమ క్రీస్తు ద్వారా బయలుపరచి విలువరాత్మ శ్రేతమోనందించి విలువరాత్మ శ్రేతమోనందించి ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడిచిన దైవమా ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడిచిన దైవమా మాతో తోడ నుండి మమ్ము నడిపించుము మాతో తోడ నుండి మమ్ము నడిపించుము వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా పరమైన దేశ సఫలమైన రాజేశకు నీవు చేసిన ఉపకారములకు ప్రార్థన చేస్తున్నాం. దయచేసి బయట ఉన్న వాళ్ళందరూ కూడా సన్నిధిలో మనం ఉన్నాం. క్రమాన్ని పాటించండి. ప్రార్థన చేస్తున్నాం. మహాప్రేమియం విజయదర్శిని తండ్రి, మరి ఒకసారి ఈ గృహ విషయంలో కుటుంబ విషయం ప్రార్థన చేయించు ఉన్నాం. దేవా, ఈ గృహాన్ని ప్రారంభించడానికి
మీరు సమకూర్చినటువంటి సంపదను బట్టి, వనరులను బట్టి, మీ యొక్క హస్తాన్ని బట్టి, మీ యొక్క ప్రణాళికను బట్టి దేవానికి వందనాలు తెలియజేస్తున్నాను. దేవా, భౌతికంగా మేము నివసించడానికి మాకు గృహము కావాలి. కానీ ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచి మేము మీ దగ్గరకు చేరుకునే వారుగా ఉన్నాం. ఆ ఫలమును కూడా మా కోసం ఒక గృహాన్ని మీరు సిద్ధం చేసిన వారుగా ఉన్నారు. ఆ సిద్ధపాటుకు తగినటువంటి జీవితాన్ని, తగినటువంటి ప్రార్థనను, తగినటువంటి భక్తి వ్యక్తులను, తగినటువంటి ఫలాలను మేము ఈ లోకంలో మేము ఫలించినట్లయితే ఈ ఫలాలు మేము పరలోకంలో మేము అనుభవించే వారుగా ఉన్నాం కదా నాయనా. కాబట్టి గృహంలో మేము నివసిస్తూ మీ సన్నిధిలో మేము ఆనందించేవారుగా, మీ సన్నిధిలో మేము సంతోషించేవారుగా, మీ సన్నిధిలో మేము ఎదిగేవారుగా, మీ వాగ్దానంలో కుటుంబం ఎదగడానికి సహాయం చేయండి. మీ వ్యక్తిత్వం, మీ యొక్క సన్నిధి, మీ యొక్క వాగ్దానం, మీ యొక్క నడిపింపు దయచేసి ఈ సహవాసములో ఈ వాగ్దానంలో నిలబెట్టుకొని అంతము వరకు మీ కొరకు సాక్షులుగా ఈ కుటుంబాన్ని నిలబెట్టుకొని ఈ నామాన్ని మహిమపరుచుకొని ఈ అనేక మందికి ఒక మాదిరిని ఈ కుటుంబం చూపించినట్లుగా సహాయం చేయండి. దీవెనలు బట్టి, మేలును బట్టి, సంపదను బట్టి దేవుని యొక్క ప్రేమ, కుమారు యొక్క కృప, పరిశుద్ధాత్మిక సన్నిధి సహవాసము ఈ గృహములకు, ఈ కుటుంబానికి అందరికీ తోడే నడిపించుకున్నాను. దయచేసి గమనించండి, మీ అందరికి భోజనం సిద్ధపరచబడ్డాయి కాబట్టి విషయాన్ని గమనించి మీరందరూ భోజేసి వెళ్ళవలసిందిగా కుటుంబం తిరుగు చేస్తున్నాం. ఉందన్న కంటిన్యూ అన్నా. టైం